యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా కుమారుడును మోషే పరిచారకుడునైన చదువుతాను. యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులను ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును. 4వ వచనం, అరణ్యమును లెబోనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశం అంతటియు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండెను. నేను మోషేకు తోడైయున్నట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనం చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఏలెను నీవు చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దీనిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తగా ఉండినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీ ఆజ్ఞాపించినది కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి మాటలు, జాగ్రత్తగా చక్కగా మన మనసు పెడితే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకున్నాం. ఈ యెహోషువ గ్రంథంలో తనను వెంబడించిన గురువు గారు యెహోషువ ఎవరిని వెంబడించాడంటే మోషేని వెంబడించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈయనకి గురువు గారు. అవును, విద్య నేర్చుకున్నాడు. మోషేతో తిరిగి చాలా అనుభవాలు నేర్చుకున్నాడు. అయితే ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడే యెహోషువని పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడికి పంపిస్తున్నాడంటే తన జనులైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా రూఢిగా బైబిల్ చదివితే ఆ బైబిల్ ఉన్న వచనాలతో దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చూడండి 2వ వచనంలో, కాబట్టి నువ్వు లేచి, ఎవరు చెప్తున్నాడు అంటే యెహోషువకు చెప్తున్నాడు. యెహోషువ నువ్వు లేచి నీవు ఈ జనులను యోర్దాను నది దాటి యూఫ్రటీసు దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చేదను. హల్లెలూయా. మోషే కూడా చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని చెప్పినట్లుగా యెహోషువ కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు ఏమనంటే నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేకాదు అరణ్యమును చూడండి, ప్రతి స్థలం నీకు ఇచ్చేది. అరణ్యమును లెబోనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశం అంతటియు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దుగా ఉండను. ఎటు చూసినా సరే ఇవన్నీ సరిహద్దులు అన్నమాట. ఏవి సరిహద్దులు అంటే లెబోనోను నది, మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశం అంతటియు పడమట మహాసముద్రం వరకు వీళ్ళు వ్యాప్తి చెందిన వారు అనమాట. ఎవరు వీళ్ళంటే ఇశ్రాయేలీలు. హల్లెలూయా. వీళ్ళు వ్యాప్తి చెందిన వాళ్ళు. అంతేకాదు నీవు బ్రతుకు దినములన్నిటిను చూడండి, అక్కడ ఉంది 5వ వచనం,
నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండును అని ఎవరు చెప్తున్నారంటే ప్రభువే ఎవరితో చెప్తున్నాడంటే యెహోషువతో చెబుతూ ఉన్నాడు. నువ్వు బ్రతికిన సంవత్సరములన్నీ, నువ్వు జీవించిన కాలం అంతయు నీ ఎదుట ఎవరు కూడా నిలవలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ దేవుడు తను బలపరిచి ఎందుకు చెప్తున్నాడంటే యెహోషువ దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ దేవుని సన్నిధిలో నిజమైన భక్తి కలిగి నడుచుకున్నాడు. యెహోషువకున్న కాల్కులేషన్స్ ఏంటంటే దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా జీవించడం మొదలు పెట్టాడు. ఎవరి మొదలు పెట్టిన వ్యక్తి అంటే యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత ప్రార్థనా పరుడు అంటే యెహోషువ గొప్ప ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేకాదు యెహోషువ జీవితంలో చాలా అనుభవ ప్రకారంగా మోషేతో ఉన్నప్పుడు నడుచుకొని తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యెహోషువతో రూఢిగా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నువ్వు వెళ్ళి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. అంతేకాదు 5వ వచనంలో చెప్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటినో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నేను చెప్తూ ఉన్నాను, అభిషేకం కలిగి, దేవుని ఆత్మ కలిగి, దేవుని శక్తి కలిగి, దేవుని మహిమ కలిగి, దేవుని కొరకే బ్రతికిన వారు ఎవరైనా ఉంటే వారి ఎదుట ఏది కూడా నిలవలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నిలుస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు ఏదో లోపంతో బాధపడుతున్నావు, నువ్వు ఇంకా నీలో ఏదో పొరపాటు ఉంది, ఇంకా నీలో ఏదో తప్పిదములు ఉన్నాయి, లేదా నువ్వు ఇంకేదో సరి చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ సరి చేసుకోలేకపోతే గనక నీకు చిన్నది కూడా పెద్ద సమస్యగా కనబడుతుంది. అర్థం చేసుకో. చిన్నది కూడా ఏమవుతుంది, అరే మొక్క ఏం చేస్తాను, వాక్యం ఏంటి మానేసి మొక్క అది దించేసి. చిన్న సమస్య కూడా ఎలా కనపడుతుంది చెప్పండి, చాలా పెద్దగా కనపడుతుంది. ఎప్పుడు ఎవరు వీళ్ళు ఈ సమస్యలకి చిన్న చిన్న వాటికి భయపడేది ఎవరంటే ప్రార్థన చేయలేని వారు, ప్రభు ఎదుట యథార్థంగా బ్రతకలేని వారు, ప్రభు ఎదుట నీతికి యథార్థత పరిశుద్ధత కలిగి జీవించలేని వారు. ఇది ప్రతి చిన్నదానికి ఏమైపోతారంటే భయం 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 భయం. కొంతమందికి ఆ భయం ఏం చేస్తుందంటే పెద్ద ఆయుధంగా మారిపోతుంది. నిజం చెప్తున్నా, చిన్న భయమే నీలో అది పెద్ద ఆయుధంగా మారిపోద్ది. ఎప్పుడు మారిపోద్ది అంటే అపాయం వచ్చినంత వరకు పెద్దదాని సంగతి ఎవరికి తెలీదు. నిందొచ్చింది అన్నప్పటికీ అన్నంత వరకు కూడా అది పెద్దదాని సంగతి తెలియదు. గుర్తుపెట్టుకో. నిజంగా నువ్వు ప్రార్థన చేసిన వ్యక్తి అయితే, నిజంగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే నువ్వు ఏ అపాయం మీదకి రాని దేవుని స్తోత్రం అంట. ఎలాగా యోగులా ఏమంటావు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం అంట. ఈ ప్రార్థన ప్రకటించే ముందు డబ్బులు లేవు అనుకున్నాం, అవునా, ధనం లేదు ప్రభువా. కానీ అలాంటి సేవకులు రావడం మనం మిస్ అవ్వకూడదు, అలాంటి అభిషక్తులు రావడం మనం మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాను. ఏం చేయాలో ఆలోచిస్తే పనులు అవుతాయా? చింతించడం వల్ల జాండో మూరం చేయలేమంట, మూరడో జాండ చేయలేమంట. దేవుని వాక్యం చెప్తా ఉంది. అది బాధపడుతూ ఉన్నాను, ప్రార్థనలో పెడుతూ ఉన్నాను. 2 ఆన్లైట్లో కూడా ప్రార్థనలో పెట్టాము ఈ విషయం. 2 ఆన్లైట్లో కూడా పోయిన సంవత్సరం అంతా 1 ఆన్లైట్ చేస్తాం, ఈ సంవత్సరం అంతా 2 ఆన్లైట్లు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇలా మనం పెంచుకుంటూ పోతే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఫ్రీగా హ్యాపీనెస్ గా ఉండగలుగుతున్నాం అంటే ఇలా పెంచుకుంటూ పోవాలి. దేవుని యొక్క సువార్తను ఎక్కడ ఆగకూడదు, దాగకూడదు. అరే హల్లెలూయా. నిజం చెప్తున్నా, ఈ 2 ఆన్లైట్లు పెట్టిన తర్వాత ఎలా జరుగుతుందో తెలియదు. నేను ఇంకా ప్రార్థన పెట్టే 2 రోజుల ముందు నేను తనకు కాల్ చేశాను. ఎవరికి? అబ్రహ్మయ్య గారికి. అయ్యగారు, అమౌంట్ ఏమీ లేదయ్యా, డబ్బులు ఏమీ లేవు, ప్రార్థన ఆపుతాను అన్నమాట. అరే ఎందుకు నీకు ఆలోచన వస్తుంది అన్నాడు ముందుగానే. ఎందుకు అలాంటి తలంపు వస్తుంది అంటే డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు? పెట్టలేవా తిండి? వచ్చిన జనానికి చూడలేవా అంటే తిండి కోసం కాదు, అది ఎలాగోలాగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మరి దేనికోసం అంటే ఆ స్టేజ్కి ఇంకా చాలా సామాన్లు కావాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కావట్లేదు. తర్వాత మనం కాయగూరల భోజనం అనుకున్నాం, అవునా? కాయగూరల భోజనం అనుకున్నాం. కాయగూరలు పెడితే అటు చూడండి కనిపిస్తుంది,
మీరు అది కనుక్కోండి. కాయగూర భోజనం అనుకున్నాం, కానీ చూడండి ఇది చాలా పెద్ద సమస్య, చిన్న సమస్య ఒకసారి మీరు గుర్తు పెట్టుకోవాలి. చాలా పెద్ద సమస్య, డబ్బుతో కూడుకునేది ఏదైనా పెద్ద సమస్య. కానీ ప్రార్థనలో పెడుతూ ఉన్నాము, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము. అప్పుడు మళ్ళీ నాకు ఆలోచన కలిగింది, చికెన్ తెస్తే బాగుంటుంది, చికెన్ తెస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రార్థన ఏ విధంగా అయితే ఆత్మీయ ఆహారం మనం తింటున్నామో, శారీరక ఆహారం తినేవారు ఎప్పుడు కూడా ఈ టైంలో చికెన్ ఉంటే బాగుందని ఎవరైనా అనుకుంటారేమో అని చెప్పి నేనేం చేసిన, చికెన్ తెప్పించిన. హల్లెలూయా. అలాగే చూడండి, మనం ప్రార్థన చేసేది ప్రతి ఒక్కటి కూడా జరగడం మొదలెట్టాము. ఆ రోజు ఆపుదామనే ప్రార్థన ఏమైందంటే, నీ ఒకటే అన్న అవిశ్వాసం రాని. ఏ విశ్వాసం రాయి? అవిశ్వాసం పడకు. నువ్వు అభిషక్తుడివి, నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తివి. నీలాంటి వాళ్ళే బ్యాక్ వెళ్ళిపోతే, నీలాంటి వాళ్ళే ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది ఇంతే అనుకో నువ్వే వెనక్కి వెళ్ళిపోతే, మరి నిన్ను వెంబడించిన సంఘం ఏమవుతుంది? నువ్వేం బోధిస్తావు రేపు అని ఒక మాట అనేసరికి లేదయ్య గారు ఆపనాను అంతే. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ అనుకోకుండా చూడండి, మనం కష్టపడకుండానే దేవుడు అద్భుతమైన కార్యము జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సమస్య యోసేపుతో చెప్తాను, నీ ఎదుట నువ్వు బ్రతుకు దినములన్నిటిని ఎవడు నీ ఎదుట నిలవలేడు. సమస్య నిలవలేదు, బాధ నిలవలేదు, కష్టమా నిలవలేదు, ఇబ్బందులా నిలవలేవు. కానీ ఆ వాటిని చూసి నువ్వు భయపడితే అదే పెద్ద సమస్యగా మారిపోద్ది. ఎప్పుడు కూడా దేని చూసి ఎంత పెద్ద సమస్య అయినా భయపడిన అవసరం లేదు. మోషే ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ నది దగ్గర తీసుకెళ్ళాడు. ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్లిన తర్వాత వీళ్ళ అవతల చేరాలి. ఇప్పుడు ఆ దగ్గర ఉండి చిన్న సమస్య పెద్ద సమస్య చెప్పాలి. దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎర్ర సముద్రమును అవతలకి వెళ్ళాలి, కానీ మధ్యలో ఏమొచ్చి వచ్చింది చెప్పాలి. ఏమంటే వచ్చింది? మరి ఏం చేయాలి? వీళ్ళు దాటాలి. హల్లెలూయా దాటాలి. అయితే ఈ దాటగలిగిన శక్తి ఎవరికి ఉంది చెప్పాలి. ఎవరికి ఉంది? దేవుడు ఏదైనా చేయగలడు. ఒక్కసారి మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి తనకు ఒక అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా చెప్పండి. అధికారం ఇవ్వబడింది. చెప్పండి హల్లెలూయా. నేను చెప్పమన్నప్పుడు చెప్తూనే ఉండాలి. హల్లెలూయా. ఈ అధికారం ఇవ్వబడింది. ఈ అధికారంతో ఏం చేశాడంటే సముద్రాన్ని కొట్టాడు. ఆమె చెప్పండి. ఏమైంది చెప్పండి? సమస్య బద్దలైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. సమస్య దూరం అయిపోయింది. వీళ్ళ ఒడ్డుకి చేరేంత వరకు నీళ్లను రాశిగా నిలిపాడట. దేవునికి మహిమ కలుగును. నీళ్లను గోడగా నిలిపాడట. హల్లెలూయా. నీళ్లను ఒక అద్భుతంగా మార్చేశాడట దేవుడు. హల్లెలూయా. అంటే చూడండి, సమస్యను చూసి ఇది దాటలేమేమో, ఇది వెళ్ళలేనేమో, ఇంకా వెళ్ళలేనేమో అనుకుని ఆగిపోతే ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ బానిసత్వం కాదు, కానీ అక్కడ అందరూ చంపబడ్డారు. ఎందుకో తెలుసా? ఆ ఫరో రాజు వారిని తరుముకుంటూ వస్తున్నాడు. దాన్ని చూసి మోషే భయపడలే. నాకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా చెప్పు. నీకు అంటూ ఒక అధికారం ఇచ్చాడు. నువ్వు అధికారాన్ని కనుక యూజ్ చేస్తే, నువ్వు ఆ అధికారాన్ని తీసుకోవడం ఒకటే కాదు, నువ్వు అధికారం యూజ్ చేయాలి. హల్లెలూయా చెప్పు. ఈ సమస్య నాలోంచి పో అంటే పోవాలంటే. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఆ సమస్యను చూసి భయపడలే మోషే, ఆ అధికారాన్ని ఉపయోగించాడు. దేవుడిచ్చే అధికారాన్ని ఉపయోగించాడు. ఆ అధికారంతో కొట్టాడంటే 2 పాయలు అయిపోయాయి. హల్లెలూయా. వెంబడే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఒడ్డుకి చేరుకున్నారు. వీళ్ళంతా మయ్యాన్నే మునిగిపోయారు. మళ్ళా ఆ యొక్క విడిపోయిన సముద్రాన్ని ఎలాగ అన్నాడంటే కలిసిపోయారు. మొత్తం ఆ నడి సముద్రంలోనే మునిగిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు,
గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎదురొచ్చిన సైన్యము చూసి ఆయన మేలను చేసి, ఎదురొచ్చిన సైన్యము చూసి ఆయన నేలను చేసి, నేలను తోడగా నడిపించే దేవుని చూడు. నేలను తోడగా నడిపించే దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. హల్లెలూయా. చూడండి, ఆర్యాదం చేసేసాడు. సముద్రాన్ని ఏం చేశాడు? సమస్య ఎప్పుడు కూడా నీ ముందు ఉన్నదంటే, బాధ ఎప్పుడు నీ ముందు ఉందంటే, కష్టం ఎప్పుడు నీ ముందు ఉందంటే, నువ్వు డబ్బుతో జయించలేవు, తెలుగుతో జయించలేవు, బలముతో జయించలేవు, ఆలోచనతో జయించలేవు. జయించాల్సిందే దేంతో జయించాలని? ప్రార్థన. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. ఇంత అధికారము యెహోషువకి ఎలా వచ్చింది? పోనీ మోసే, తన గురువు గారైన మోసేని చూడండి, ఇంత అధికారం ఎలాగించాడు. ఆ అధికారం దేవుడు ఎలాగించాడంటే మోషేని నియమించడమే కాదు, మోషేని అధికారాలతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును. అధికారంతో ఇవ్వడమే కాదు, మోషేతో నేను ఉన్నాను, ఆమేన్, నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి మోషేకి అధికారం ఇచ్చి నేలను రాశిగా నిలిపేశాడు దేవుడు. సమస్య ఏమైపోయింది? చేర్చబడింది. ఆమేన్ చెప్పండి. సమస్య ఏమైపోయింది? దూరం అయిపోయింది. సమస్య ఏమైపోయింది? పారిపోయింది. శత్రువులు ఏమైపోయారు? మునిగిపోయారు. అలా జరుగుతాయి నీ జీవితం, అలా జరుగుతాయి నీ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం ఎందుకు చెప్తాను? అలాగే నా కోసం ఈవిడ ఏమనుకుంటానంటే, నా కోసం ఎందుకు చెప్పడం? నేను ఎందుకు వచ్చాను అర్థం అవుతుంది. తలనొప్పి వచ్చేస్తుంది, నడు నొప్పి వచ్చేస్తుంది. ఏందిరా కూర్చోడు? ఏంది? ఇటు తిరిగా సరి తిరిగి జాగ్రత్త వినాలరా, జాగ్రత్త వినాలి. దేవునికి స్తోత్రం కలుగును. నేను ఈ సమస్యను చూసి మోషే భయపడలేదు. అలాగే యెహోషువ కూడా ఏమన్నాడు? అధికారం ఇచ్చాడు యెహోషువకి. నువ్వు బ్రతుకు దినములన్నిటిని ఎవడు నీ ఎదుట నిలవలేడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తివైతే, దేవుని నిమగ్నమైపోయిన వ్యక్తివైతే, ప్రతి విషయంలో దేవుని మధ్యకి తీసుకొచ్చిన వ్యక్తివైతే, దేవుణ్ణి బలంగా నమ్మిన వ్యక్తివైతే, నీ దగ్గర సమస్యలు నిలవు. ఆమేన్ చెప్పండి. నీ దగ్గర బాధలు నిలవు, నీ దగ్గర కష్టము నిలవదు, నీ దగ్గర సమస్య నిలవదు, చీలిపోతాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చిన్నదాన్ని మనం ఏం చేసుకోకూడదు. అతిపతి ఎందుకు ప్రభు ఇలా ఎదురవుతుంది? ఏంటి ప్రభు అనుకుంటే అది ఎక్కువైపోద్ది తప్ప, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం తప్ప రెండోది ఏమీ ఉండదు. ఏంటి ప్రభు ఇలా అవుతుందంటే అలా జరగాలి అంతే, దేవుడు ఆజ్ఞ అది అంతే. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు సృష్టించాడు. మరి ఫరో చేతికి ఎందుకు అప్పగించాలి? ఫరో చేతుల్లో ఎందుకు అంత బానిసత్వం బ్రతకాలి? ఫరో చేతుల్లో అంత దరిద్రమైన బ్రతుకు ఎందుకు బ్రతకాలి వాళ్ళు? ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఒక రోజంటూ ఆయన ఏర్పాటు చేసాడు. ఆ రోజుని మోషేని నియమించి ఆ మోషే ద్వారా నేను బయటకు తీసుకురావడానికి. ఆమేన్ చెప్పి. ఈ ప్రణాళికలు అసలు అర్థం కావండి. దేవుని ప్రణాళికలు అర్థం కావు మనకి. దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మనకు అర్థం కానే కావు. మోషే పుట్టి పెద్దవాడయ్యి చాలా ఈడుగలవాడు అయినంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు విడిపించలేదు దేవుడు. ఎప్పుడు విడిపించాడు? మోషే పెద్దవాడైనంత వరకు వారు ఆ బాధలో, సమస్యలో, కష్టంలో మునిగిపోతూ ప్రార్థన చేస్తూ అలా ప్రార్థన చేసిన తర్వాత మోషేని పిలిచి
అక్కడికి ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గర నడిపించి ఫరో చేతిలోంచి విడిపించే విధంగా దేవుడు చేశాడు. నీకు ఆ కష్టాలు వస్తున్నాయంటే రానే అనాలి. మొన్న నేను పడుకుంటే మనశ్శాంతి లేకుండా కొంచెం గలిబిలి అయితే పడుకుంటే నా దగ్గర దురాత్మ వస్తే రారా అంటున్నాను. నేను నిజం చెప్తున్నాను. రారా అంటే నన్ను పట్టుకొని, నిజం చెప్తున్నాను, నన్ను పట్టుకొని నా వైపు గట్టిగా చూస్తున్నాడు. రా, నీ టాలెంట్ ఏంటో చూపిస్తాను, నువ్వు టాలెంట్ చూపించు, నా ప్రభు కృప ఏంటో నీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం సవాలు విసిరేవారుగా ఉండాలి. అవతల శత్రువుకి ఏం చేయాలి? సవాలు విసిరాలి తప్ప ఆ శత్రువు తంత్రాలకు నువ్వు లోపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేనికి భయం అసలు ఉండదు. ఒకటి ఉంటది, ఏడు తెలుసా? చింత ఉన్నా బాధ ఉన్నా కానీ నా ప్రభు ఏదో ఒక అద్భుతము చెప్పండి. నా ప్రభు ఏదో ఒక అద్భుతము కంపల్సరీ చేస్తాడు. అంతేగాని నా ప్రభు నేను అయిపోయినా, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా పరిస్థితులు ఇంతే, నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, నేను అయిపోయినా, నా బ్రతుకు అయిపోయింది, నాకు సొంతోళ్ళే కాదంటున్నారు, అయిన వాళ్ళే వద్దంటున్నారు, ఎందుకు పనికి రావంటున్నారు, ఎందుకునో దేవుడి దగ్గరికి వెళ్ళి సుఖం లేదంటున్నారు, ఏంటి నా పరిస్థితి? ఇందాక నేను వస్తూ ఉంటే డేవిడ్ రాజు గారు ఒక సాక్ష్యం వింటున్నాను. వాళ్ళ తల్లి అంట గుడ్డోడని చెప్పి అన్నం పెట్టేది కాదంట, బట్టలు కొనిచ్చేది కాదంట, తన తమ్ముడికి తన చెల్లికి కూడా ఆమె ఎంతో బాగా చూసుకునేదంట. రే గుడ్డోడా వెళ్ళి అడుక్కోరా అని చెప్పేదట. ఈ సేవకు కండు లేకుండా 3500 పాటలు రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కండు లేకుండా అద్భుతమైన వర్తమానాలు ప్రకటిస్తాడు ఆయన. చాలా అద్భుతమైన సింగర్. దేవుని చెత్త మీద మన మధ్యలోకి ఆయన నడిపిద్దాం. హల్లెలూయా. చూడండి, అలాంటి బ్రతుకు చీమలో దోమలో తినేసిన ఆహారాన్ని పెట్టేవాడట. బట్టలు లేకుండా బయట మంచులో పడుకోబెట్టేదట. రక్త సంబంధులు బోల్డ్ మంది మామయ్యలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదట. ఏ కాలో ఏ చేయో వంగితే చూస్తాం, కానీ కళ్ళు లేని గుడ్డోడి భయమేం పోషిస్తాం, వాడి వల్ల మాకే ఉపయోగం అనుకుంటే అని అనుకున్నాడట. ప్రభువా, ఎందుకు నాకు ఇంత బాధ, ఎందుకు నాకు ఇంత కష్టము, నన్ను చంపే, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నన్ను పట్టుకెళ్ళిపో ప్రభువా, నేను ఈ భూమి మీద బ్రతకలేకపోతున్నాను. ఏడ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయంట ఆయన సందర్భాలు. ఎందుకు ప్రభా నా జీవితము తీసేసుకో ప్రభా, ఈ ప్రాణాన్ని. అందరూ ఉమ్మేస్తున్నారయ్యా, అందరూ వదిలిపెట్టేశారయ్యా, అందరూ మరిచిపోయారు ప్రభా, నా బ్రతుకు అయిపోయింది ప్రభా, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా అని ఏడుస్తూ ఉన్నాడు. దిక్కు తోచన పరిస్థితిలో ఎంకులు మెతుకులు ఏరుకుంటూ అడుక్కుంటూ, అలా అమ్మ అన్నం పెట్టకపోతే ఇంటింటికి వెళ్ళాట, అమ్మా నాకు కొంచెం అన్నం పెట్టరా, అయ్యా కొంచెం అన్నం పెట్టరా, అమ్మా కొంచెం అన్నం పెట్టరా అని అడుక్కుంటూ బ్రతికితే అలా అమ్మ తాలక స్నానం చేసి ఛానల్ అవుతుంది, నాకు కొంచెం స్నానం చేయించమంటే ఒక బట్టల సబ్బు కొనిచ్చట, ఇదిగో ఆ బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయి, నేను ముట్టను, నేను అంటుకోను అని చెప్పి ఆ బోర్ దగ్గర పంపిస్తే గుడ్డోడు ఏం కనపడుతుందని తడుముకొని వెళ్ళి బోరు కొట్టుకొని సర్ప సబ్బు తలకు పెట్టుకొని స్నానం చేసి మళ్ళా వస్తే ఒకరోజు ఫుల్ గజ్జి వచ్చేసిందంట. గజ్జి వస్తే దురదలో మంచం మీద పడుకోబెట్టుకునేవారు కాదంట, ఇంట్లోకి రానిచ్చేవారు కాదంట, ఇబ్బందులు పాలు చేసేవారంట, నానా ఇబ్బందులు పాలు. వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లికి మంచిగా ఆహారం పెట్టేదట. వీడు ఈయన ఆ వాసన పడుతుందిగా, అమ్మ నాకు కొంచెం అన్నం పెట్టవంటే, పోరా ఎక్కడో వెళ్ళి అడుక్కోరా అని చెప్పేదట. చాలా దూరం వెళ్ళి అడుక్కొని వాళ్ళ మామయ్య యొక్క సలహా ఇచ్చేదట. ఏమని సలహా ఇచ్చారు? వీడిని రైల్వే స్టేషన్లో దిగబెట్టండి, రైల్లో వెళ్ళి అడుక్కుంటాడు అని చెప్పాడట. ఎంత దరిద్రమైన దీనమైన బ్రతుకో తెలుసా అయింది. ఒకరోజు కుక్కలతో పడుకున్నాడట బయటని. ఆయన పడుకుంటే ఆయన పక్కనే తడింత కుక్క ఉందట. ఇలా తడిమాడట, మొత్తం కలిసేసిండొచ్చు.
పందులతో పడుకున్నాడు, హీనాతి హీనంగా బ్రతికాడు. అలాంటి వారిని ఒకటి చెప్తున్నా, ప్రతి విషయానికి యేసయ్య నామాన్ని గనపరుస్తూ, నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా ప్రభు తప్ప నా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎవ్వరు నన్ను పట్టించుకోలే. నా జీవితం ఎవ్వరు కూడా పట్టించుకోలే. ఈ రోజు దేశ విదేశాల్లో తిరుగుతూ అద్భుతమైన సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండి, దేవుడు ఎంత గొప్పడంటే మనం అనుకుంటాము, మనం కొన్నిసార్లు అనుకుంటాం మన లైఫ్ ఇంక మారదా, మన పరిస్థితులకు మారవా? మారుతాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఖచ్చితంగా మారుతాయి. ఏదో ఒక రోజు నీకు సందర్భం, సమయం ఆల్రెడీ నా దేవుడు డేట్ ఫిక్స్ చేసి పెట్టాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు ఆ సమయం వచ్చేంత వరకే ఉంటాయి నీకు ఆ కష్టాలు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. యెహోషువతో అంటున్నాడు, యెహోషువా నీ ఎదుట ఏ శత్రువు నిలవలేడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో బలమైనది ఏంటి చెప్పండి? బలమైన ఆయుధం ప్రార్థన. బలమైన ఆయుధం ప్రార్థన. దాన్ని నువ్వు కలిగి ఉంటే చాలు, ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా మారిపోతావు. ప్రపంచమే నీకు లోబడేటువంటి విధంగా చేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనం వచ్చింది కదా, దేవుడు నన్ను హెచ్చిస్తాడు అంటే కుదరదు. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. మీకు తెలుసా యెహోషువ ఎంత ప్రార్థన పరుడు అంటే, సూర్య చంద్ర నక్షత్రములు ఆయన ప్రార్థన చేయి బంధించుకుని ఆగిపోయింది. ఏమైపోయినాయి? ఓ సూర్యుడా ఆగో అంటే కాంతినవ్వలేదట. ఓ చంద్రుడా ఆగంటే వెలుగునవ్వలేదట. ఆయన ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అండి, ఎంత గొప్ప ప్రార్థనా పరుడు. గుర్తుపెట్టుకో, ఏ సమస్య ప్రార్థనతో ఈజీగా జయించగలరు. కొంతమంది అంటారు, అయ్యగారు నేను ప్రార్థన చేస్తున్నానండి కానీ ఇంట్లో సమస్యలాగే ఉండిపోయిందండి, బాధలాగా ఉండిపోయిందండి, కష్టంగా ఉండిపోదాం. మరి ఒకరోజు చేస్తాం, కొంతమంది ఒకరోజు చేస్తారు, సమాధానం రాలేదండి. 2 రోజులు చేస్తారు, సమాధానం రాలేదండి. వారం రోజులు చేస్తారు, సమాధానం రాలేదండి. నెల రోజులు చేస్తారు, సమాధానం రాలేదండి. ఇలాగ సంవత్సరం చేసిన వాళ్ళు ఉన్నారు, సమాధానం రాలేదు. ఎందుకు సమాధానం రాలేదు అంటే మన బ్రతుకు మారకుండా మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. మన జీవితం మారకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. ఆ ప్రార్థన వెళ్తావు, గోడ కొట్టిన సున్నం టైప్ అనమాట. గోడ దాకా వెళ్తుంది, బ్యాక్ నీ మీద పడుతుంది. ఇప్పుడు సున్నం వేస్తున్నాం అనుకోండి, అది ఇలాగ అంతుంది, మన మీద పడుతుంది. బాల్ ఇసిరం అనుకోండి గోడకి, అది బ్యాక్ వస్తుంది రాదా? ఇదే టైప్ మన ప్రార్థన కూడా. కానీ ఆ గోడని పెకలించే ప్రార్థన ఉండాలి నీది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను చూసి కనికరించి ప్రేమిస్తాడు. అంతేకాదు, చూడాలి అందుకే 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండము. ఎవరితో చెప్తాడు ఈ మాట? యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నువ్వు నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు, హ్యాపీగా ఉండు, అంతే. హల్లెలూయా. నువ్వు నేను విడవను అంటున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నేను విడవను, నేను ఎడబాయను, నువ్వు నిబ్రంగా కలిగి ధైర్యంగా ఉండు. నిబ్రం అంటే ఏంటి చెప్పండి? నిబ్రం అంటే ఏంటి చెప్పండి? ధైర్యంగా ఎలా ఉండాలి? స్ట్రాంగ్ మ్యాన్ లా ఉండాలి. హల్లెలూయా. ధైర్యంగా స్ట్రాంగ్ మ్యాన్, స్ట్రాంగ్ గా ఉండాలి. స్తంభం చూడండి, స్తంభం దగ్గరికి వెళ్ళి ఇలాగాను ఊగుతుందా జరుగుతుందా? అలాగే నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత ధైర్యంగా ఉండాలి. యెహోషువతో చెప్తున్నాడు దేవుడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 6వ వచనంలో, నిన్ను విడువను. మనం అనుకుంటాం, యేసయ్య నన్ను వదిలేసాడు, యేసయ్య నన్ను మర్చిపోయాడు, వీడి సమస్యకే, వీడి బాధలకే, వీడి ప్రార్థన సమాధానం రాలేని దానికే వీడు విడిచిపెట్టేస్తాడా? అంటే మనిషి స్వభావం అంతేనండి, మనుషులు అంతే. కానీ యేసయ్య ఒక్కసారి చేయబట్టుకుంటే నిన్ను విడిచేదే లేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నిన్ను ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే విడిచేదే లేదు. నువ్వు విడిచిపెడతావు, అది నీ స్వభావం. నువ్వు వదిలేస్తావు, అది నీ స్వభావం. నువ్వు విడిచిపెడతావు. కానీ దేవుడు అంటాడు,
ఒక్కసారి నా దగ్గర రావాలగా నీవు నేను వదలను అసలు, విడవను అసలు, వదిలేదే లేదు. హల్లెలూయా. ఈ బంధం ఎప్పుడు తెలుసా? తల్లి గర్భములు రూపించబడక ముందే. ఆమె చెప్పండి, రెడీ చెప్పండి. హల్లెలూయా. చూసారా ఈ బంధం ఎప్పుడు తెలుసా? తల్లి గర్భములోనే. పిండమునై ఉండగాని కన్నులకు మరుగైనే ఉండలేదయా, పిండమునై ఉండగాని కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. బెర్క్మెన్ గారని పాట రాసిన వ్యక్తి, బెర్క్మెన్ గారని మంచి గాస్పల్ సింగర్. ఆయన వర్ణిస్తూ పాట రాసింది, పిండమునగా ఉన్నప్పుడే నన్ను నువ్వు పట్టుకున్నావు. ఆమె చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే దేవుడు నేను పట్టుకున్నాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను పట్టుకున్నా, కాకపోతే నీవు నా చేయి వదిలిపెడుతున్నావు అంతే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎవరిని విడిచిపెడుతున్నారు? దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడా? మనము దేవుని విడిచిపెడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని విడిచిపెడుతున్నాం తప్ప దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టాడు. నువ్వు పాపం చేస్తున్నావా? అయినా వదలడా. నువ్వు శాపంలోకి వెళ్ళిపోయావా? అయినా వదలడు. నువ్వు తిరుగుబోతుగా ఉన్నావా? అయినా వదలడు. నువ్వు దేవునికి ఇష్టం లేని కార్యాలు జరుగుతూ ఉన్నాయా? అయినా వదలడు. మీకు తెలుసా, ఒక సత్యాన్ని చెప్తాం వినండి, ఒక సత్యాన్ని. ఇప్పుడు దేవునితో మనం బలంగా బంధం కలిగి ఉన్నాం, బలంగా బంధం కలిగి ఉన్నాం. నీకు అనుకోకుండా ఒక తప్పు ఎదురైంది, జాగ్రత్త వినాలి నా మాట, జాగ్రత్త వినాలి. నువ్వు బలంగా దేవుని సన్నిధి కలిగి ఉన్నావు, ఎదురుగా ఒక చిన్న పొరపాటు ఎదురైంది, దానికి నువ్వు లోబడిపోయినావు. అప్పుడు ఈ బంధం కాస్త ఏమవుతుంది తెలుసా? ఇలా గెలుతుంది. ఇలా నీ బంధము ఇలా గెలుతుంది. దాన్ని సరి చేసుకుంటే మళ్ళా ఇలా బంధం కలుస్తుంది. కానీ సరి చేసుకోకుండా దానికి మళ్ళా ఇంకో దానికి చోటిస్తే ఈ బంధం దేవుడికి నీకు గ్యాప్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, గ్యాప్ పెరిగి ఇంత అయిపోయినంత వరకు ఈ గ్యాప్ లో ఎవరు వచ్చేస్తారు చెప్పండి, ఎవరు వచ్చేస్తారు? వినా, ఈ గ్యాప్ లో ఎవరు వస్తారు? అడ్డు వచ్చేస్తారు. ఈ అడ్డుకు వచ్చి ఈ దేవుడు ఇక్కడే ఉంటాడు. గుర్తుపెట్టుకో, ఈ దేవుడు ఇక్కడే ఉంటాడు. వీడు వచ్చి నిన్ను విపరీతమైన శోధనకి, విపరీతమైన నష్టాలకి, విపరీతమైన కష్టాలకి, విపరీతమైన బాధలకి, విపరీతమైన ఇబ్బందులకి నేను తట్టుకోలేను బాబోయ్, ఈ సమస్య నుంచి విడిపించేవాడు ఎవరు లేడు, చచ్చిపోతాను అన్నంత వరకు కూడా వాడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. జాగ్రత్తమైన ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో నువ్వు మోకరిస్తే, ఆమె చెప్పండి, ఆ సమయంలో నువ్వు మోకరిస్తే ఎంబడే ఈ ప్రార్థన దేవుడు విని ఈ దూరంగా ఉన్న ప్రభు మళ్ళా నీ దగ్గరికి వస్తాడు. ఈ అడ్డుకునే సాతాను కాడి యేసు నామములో ఇరిగిపోద్దని ఎంబడే మళ్ళా నీతో ఏం చేసుకుంటాడు తెలుసా? నిబంధన. ఆమె ఇదండి దేవుని గ్యాప్ పెరుగుతుంది తప్ప దేవుడు విడిచిపెట్టాడు, ఎవరిని విడిచిపెట్టాడు. ఆయన ఒక్కసారి నీ చేయి పట్టుకొని ఒక్కసారి పేతురు మనం చూసుకుంటే పేతురుని ఒక్కసారి ఆయన పట్టుకున్నాడు అంతే, అపోస్తలుడిగా నియమించాడు. కానీ యేసు ప్రభు నాకు తెలియదని 3 సార్లు పొందాడు. ఈయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరి వదిలేయాలిగా ప్రభు? హల్లెలూయా చెప్పండి. దేవుడు వదిలిపెట్టాలిగా. కానీ దేవుడు పేతురుని విడిచిపెట్టలే. పేతురే దేవుడిని నాకు తెలియదని చెప్పేశాడు. చెప్పాలి, ఎవరెవరో తెలిసారు, ఎవరెవరో తెలిసారు. మనుషులే దేవుని విడిచిపెడుతున్నారు తప్ప దేవుడు ఏ మనిషిని వదిలిపెట్టడు. మళ్ళా పేతురు తన తప్పు తను తెలుసుకొని క్షమించమని అడిగితే మళ్ళా ఏం చేసిండు? దేవుడు అపోస్తులునికి అభిషేకించాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వదిలేసా ప్రభువా, నా జీవితం పోయింది ప్రభువా, నా బ్రతికింతే ప్రభువా, మారదు ప్రభు. ఎవరు చెప్పారు నీకు మారదని? ఎవరు చెప్పారు నీ బ్రతుకు మారదని?
ఎవరు చెప్పారు నీ జీవితం మారదని? ఎవరు చెప్పారు నిన్నే ఆత్మ అయితే కృంగదీస్తుందో? ఆత్మ చెప్పిందా? మనుషులు మాట్లాడుతున్నావా? తల్లిదండ్రులు మాట్లాడుతున్నావా? కుటుంబం మాట్లాడుతున్నావా? ఎవరు మాటలు నువ్వు బ్యాకప్ అయిపోతున్నావు? దేవుని ఆశ్రయించు. మొదట దేవునికి స్తోత్రం. దేవుని ఆశ్రయించు. దేవుడు దగ్గరగా బంధం కలుపుకో. మళ్ళా హల్లెలూయా చెప్పు. మళ్ళా బంధం కలుపుకో. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్ర నక్షత్రం ఆగిపోవడం గల కారణం ఏంటి? ఓ సూర్యుడు ఆగంటే ఆగిపోయింది, ఓ చంద్రుడు ఆగంటే ఆగిపోయింది. అయిపోయింది లేదా? మరి ఏలియా అంత గొప్ప ప్రార్థన పరుడు. వర్షమా ఆగో. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది అండి. దేవునికి స్తోత్రం కలిగి. ఇలాంటి ప్రార్థన పరులు మనం ముందు ఎందుకు పెట్టాడు తెలుసు? దేవుడు మనం కృంగిపోతాం కాబట్టి మనం లేవలేము, పడిపోయే స్థితిలోంచి లేవలేము. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కొన్ని పొరపాట్లు ఎదురైనప్పుడు ఈ విధంగా అనుకుంటాం. మనం ఎవరికి చెప్పకపోయినా, ఎవరికి చెప్పలేదు, ఎవరితో ఏం చెప్పుకుంటాం బాధలు? తెలియలేని కొన్ని అయితే తెలిసినవి కొన్ని. నీకు నీ ప్రభువు తప్ప మళ్ళీ రెండో మనిషికి తెలియదు. అలాంటప్పుడు ఒకే మూలలో కూర్చొని చీకటి గదిలో ఉండిపోయి ఏంటి ప్రభా నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, ఇలాగా అనుకుని కాలం గడిపేస్తారు. ప్రభా ఈ చీకటి గదిలో ఉండి ప్రార్థన చేస్తాను, నన్ను ఆదుకో అండ్రవీళ్ళు. ఈ చీకటి బంధకాలతో పీడింపబడుతున్న నన్ను ఆదుకో అండ్రవీళ్ళు ఏమంటారు తెలుసా? ఏంటి ప్రభా నా బ్రతుకు మారు. ఈ చెంత ఏం చేసుకుంటావు తెలుసా? నీ ఎముకల్లోని మొత్తం గురిచిన ఆపేస్తుంది. బలహీనమైపోతా. బలవంతుడు కాస్త బలహీనమైపోతా. ఎందుకు చచ్చిపోతే మీకు నిద్రలో వస్తానో నాకు అర్థం కాదు. జోలపాట్లో ఉందమ్మా, జోలపాట్లో ఉందా? ఏందో నేను మొత్తుకుంటాను కానీ నా మొత్తుకోవడానికి నేను అలా మొత్తుకోవడానికి అంతే కదా. జాగ్రత్త వినండి, చక్కగా వింటే వాక్యం హృదయంలోకి వెళ్తే ఆ నిద్ర దయ్యం పోతుంది. హల్లెలూయా హల్లెలూయా. నిద్రపోతే ఆల్రెడీ వాడికి ఎంటర్ అయిపోయాడు. అదే అర్థం. నిద్ర ఎవరిది చెప్పండి? నిద్రపోతులు, తిండిపోతులు ఏమవుతారు? ఏంటి చెప్పండి? మీరే వాక్యం చదువుతున్నారు ఏటవుతారు? నేను ఎందుకు చెప్పండి బాబు, నా నోటితో చెప్పండి. ఎందుకంటే నేను నిద్రపోతున్నాను కాబట్టి నా నోటితో చెప్పండి బాబు. పాష గారు చెప్తాను. నిద్రపోతులు, తిండిపోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. పడుకునే దగ్గర పడుకోవాలి. దేవునికి ఇచ్చే సమయం దానికి అవ్వాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏ కాదు, చాలా వాగ్దానాలు ఇచ్చాడు. చూడండి ముందుకి 7వ వచనం. అయితే నిబ్రం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. ఏమని చెప్తున్నాడు? బహుధైర్యంగా ఉండు. కొంతమంది ఈ ధైర్యం ఉండదండి. జాగ్రత్తగా ఉండమంటున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు. ఇన్ని జాగ్రత్తలు మన తండ్రి మనకి చెప్తాడా? మన తల్లి మనకి చెప్తుందా? ఒరే నాన్న అంటే ఎలాగరా అంటాడు. ఒకరోజు చెప్తాడు, రెండో రోజు చెప్తాడు, మూడో రోజు నీ ఇష్టంలో పోతే పో నాకేంటంటాడు. అవునా కాదు? కానీ ప్రభు అది కాదు. దినము నీ చెక్కుతూనే ఉంటాడు. దినము నీ వరకు ప్రయాస పడుతూనే ఉంటాడు. దినము నువ్వు అభివృద్ధి చెందే వరకు వెయిట్ చేస్తూనే ఉంటాడు. కానీ నువ్వేమనుకుంటా తెలుసు? నన్ను ఆదుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను విడిచిపెట్టేశాడు. ఎందుకు ఈ మాటలు? ఆయన అంటాడు, అయ్యో బిడ్డ నేను విడిచిపెట్టేశానా, నేను వదిలిపెట్టేశానా? నువ్వు కదా నన్ను వదిలిపెట్టింది. నీవు కదా నా నుండి నువ్వు దూరం అయిపోయింది. నీవు కదా నీకున్న బంధాన్ని తెంపుకున్నది నీవు కదా. మరి నీవైతే కారణం నేనేం చెప్తావేంది అని ఒకవేళ ప్రశ్నిస్తే ఏం చేయమందని చెప్తావు? దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులే ఓ మానవా ధనము కోరుతావా, ఘనము కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా? ఒకవేళ ప్రభువే కనబడి ఏం కావాలి కంటే ఈ భూమి మీద అల్పమైన ఏంటి? డబ్బు, ధనము. ఈ అల్పమైన పెద్దవి కాదు. ఈ భూమి మీద ఉన్నంత వరకు పనిపోతాయి. ఈ హమందు పని చేస్తాయి కానీ పరమందు పని చేయవి. వీటిని కోరుకుంటాడు మనిషి ఎక్కువ. ఏం కావాలి కంటే ఓల్డ్ డబ్బు వచ్చి, ఏం కావాలంటే ఓల్డ్ బంగారం కావాలి. ఏం కావాలి కంటే నాకు చెప్పలేనటువంటి రాజుభోగాన్ని అనుభవించాలి అని ఇలాంటి ఇహలోక సంబంధమైన కోరుకుంటాడు. ఒక ఆత్మీయుడు ఏం కోరుకుంటాడు తెలుసా? ప్రభా
మంచి జీవితం నాకు కావాలి, నీతో ఉండే భాగ్యం నాకు కావాలి, నీతో నడిచే భాగ్యం కావాలి. హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు. ఈ పాట వాళ్ళు తెలియక రాశారంటవా? తెలియకే రాశారా? అనుభవాలు, వారి జీవితాల్లో అనుభవాలు, వారి బ్రతుకుల్లో అనుభవాలు. ఎన్నిసార్లు ఆ జ్యోతిరాజు గారు ఎన్నిసార్లు పాపం తన జీవితంలో ఆనంద బాష్పాలు కార్చాడు, ఎన్నో అద్భుతాలు బట్టి. అర్థం చేసుకోవాలి. ప్రతి పాటకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుందని మీకు తెలియదు. ప్రతి పాటకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళనే కాదు, పాటలు రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పాట రాస్తున్నారంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, మీకు తెలియదు. మనం సింపుల్ గా యేసయ్యా వందనాలయ్యా పాడేస్తాం, సింపుల్ పాడేస్తాం, పాడినే కదా. కానీ పాడినోరికి తెలుస్తుంది, కన్నీరు గారుస్తారు. ఒక ఆయన ఒక పాట పాడాడు, ఒక ఆయన మీటింగ్లో పాడుతున్నాడు. పాడుతూ ఉంటే ఒక బైక్ మీద ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన అనుభవం చెప్తున్నాడు నాకు. చాలా మంచి దావిచాడు, యవ్వనస్తుడు, పెళ్లి కూడా కాలేదు. బెంజమిన్ గారితో వచ్చాడు ఇంతకు ముందు, మంచి గాస్పల్ సింగర్ శశికిరణ్ అని. నా లైవ్ ఆయన చూస్తూ ఉంటాడు ప్రతిసారి. ఆ దైవజనుడు ఆయన బైక్ మీద వెళ్ళిపోతున్నాడట. ఫుల్గా ఫీవర్, విపరీతంగా జ్వరం. ఆ జ్వరంతో బైక్ మీద ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఫస్ట్ మామూలు సెట్ వేసుకున్నాడట, దాని మీద ఇంకో సెట్ వేసాడట, దాని మీద ఇంకో బనీలు వేసాడు, దాని మీద ఇంకో సెట్ వేసాడట, దాని మీద స్వెటర్ వేసాడట. అలాగే 4-5 వస్త్రాలు ధరించి అక్కడికి వెళ్ళి అనుభవపూర్వకంగా పాట పాడుతున్నాడు. అనుభవపూర్వకంగా పాట పాడుతుంటే, ఆ మీటింగ్లో ఆయన పాట పాడుతుంటే అక్కడ కూర్చొని నేను అలాగే ఏడుస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని పాట అది, నాకు నోటికి రాలేదు కానీ ఇప్పుడు అది పాడిన ఒకసారి. ఎంత అద్భుతమైన పాట అది, ఎంత గొప్ప పాట. ఆయన కన్నీరు గారుస్తూ ఆరాధిస్తూ ఉంటే పరవశించిపోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు ఎంతో మంది సేవకుల జీవితాల్లో ఉంటాయి. కానీ అనుభవాలు గుండా నడిపించి ఏడు సేవలోనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకుంటారా, 20 సంవత్సరాలు వచ్చేంతవరకు ఏ అభివృద్ధి. అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే, అబ్రహాం జీవితాన్ని ఎన్ని కష్టాలు, బొమ్మలు విగ్రహ బొమ్మలు చెక్కుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో అబ్రహాం పిలిచిన దేవుడు 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆశీర్వాదం ఏంటో తెలియదు. అంటే ఎంత సంవత్సరాలు పట్టింది మయ్యాని గ్యాప్? 25 సంవత్సరాలు. తెలుసా నీకు? 25 సంవత్సరాలు కష్టపడితేనే గాని ప్రతిఫలం చూడలేకపోయాడు. ఎవరు? అబ్రహాము. 14 సంవత్సరాలు కొలువు చేతని కానీ ప్రతిఫలం చూడలేకపోయాడు. ఎవరు? యాకోబు. అవునా కదా? బైబిల్ ఉన్న సత్యమేనా బయటదేమని చెప్తున్నాం? చూడండి, ఒక మనిషి జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే, బాధలు వస్తున్నాయంటే, ఇబ్బందులు వస్తున్నాయంటే కొంతకాలమే, అంతకాలం కూడా కాదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కొంతకాలం వేచిండు. జస్ట్ వెయిట్ చేయి. డిప్రెషన్కి వెళ్ళిపోకు, లోపడిపోకు, సమస్యలకి బాధలకు లోపడిపోకు, కష్టాలకు దిగజారిపోకు, ఇబ్బందులు గురికాకు. ఒకటే నా దేవుడు నన్ను విడిపించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారా? అనుకోలేదు. కానీ నా దేవుడు నన్ను విడిపించగలిగిన సమర్థుడని ఆ బాయిలు చేసిన ఎర్ర సముద్రంలో పడి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది దేవుడు ఎంత గొప్ప. హల్లెలూయా చెప్పండి. కింద 8వ వచనం చదువుకొని ముగించేసుకున్నాము. ఇక చూడండి 7వ వచనం అక్కడ చూడండి. బాగా ధైర్యంగా నుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొట్టెలుపో. ఇక్కడ పడిపోతాడు చాలా మంది. యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కుడికి గాని ఏదో పక్క ఖచ్చితంగా పడిపోతాం. చెప్పండి, పడిపోతాం. ఎంత ఆత్మీయుడైనా పడిపోతాడా? ఎంత ప్రార్థనాపరుడైనా పడిపోడా? అదే చేస్తున్నాం మనం కూడా. కానీ చక్కగా నిలబడు. ఇప్పుడు ఇలాగ నిలబడండి, ఇలా బిగబెట్టి నిలబడండి. ఎవడు తోసినా నువ్వు పాలేదు. ఇలా స్టైల్గా నిలబడు. ఎవడో ఇలా పెడితే దారిని పడిపోతే
అవునే కదా? అవును. అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుళ్ళు బలంగా ఉంటే నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ పడలేవు. మనం అలా కీర్తనలో మనం 91 కీర్తనలో అనుకుంటాము. వస్తే చూడండి ఒకసారి ఆ మాట చూపిస్తాను మీకు. 91 కీర్తన అనుకుంటాను. 91 కీర్తన. పక్కన 1000 మంది పడినను, ఆ. నీ కుడి పక్కన 10,000 మంది కూలి ఆ. అపాయము నీ యొద్దకు రాదు. రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పక్కన 1000 మంది పడినను, ఆ. నీ కుడి పక్కన 10,000 మంది కూలీలను. అపాయము నీ యొద్దకు రాదు. అదే అపాయం మన యొద్దకి రాదు. రాదు. ఇక్కడేమో సెలవిస్తూ ఉన్నాడు చూడండి. అదే 7వ వచనంలోని కుడికి గాని ఎడమకు గాని ఎడమకు గాని తొట్టులకు. అక్కడ చూడండి. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించిన నువ్వు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. హల్లెలూయా. తొలగపోకు ఎప్పుడు కూడా. కుడికి గాని ఎడమకు గాని తొలగపోకుండా నిటారుగా నిలబడి. చూడండి, ఇప్పుడు మనకి మంచి మంచాలు తయారు చేసే చెట్టు ఉంది, టేక్ చెట్టు పైకి ఎదిగేటప్పుడు కొమ్మలు వస్తూ ఉంటాయి పక్కన. వీడు ఏం చేస్తాడు తెలిసి పెంచుకున్నవాడు ఈ కొమ్మలు నరుక్కుంటూ పైకి వెళ్ళిపోతాడు. ఈ కొమ్మలు నరికేయకపోతే అది ఏమవుతుందో తెలుసా? పైకి వెళ్తాడు. అదే కొమ్మలు వాడు నరకకపోతే గనక పక్కకి వ్యాప్తి చెందుతుంది అన్నమాట చెట్టు. ఇది పైకి వెళ్ళాలి అంటే ఈ కొమ్మలు నరుకుతూ ఉండాలి. అలాగే నువ్వు పైకి ఎదగాలి అంటే ఈ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు తన్నుకొని వెళ్ళిపోతుంది. ఆమె చెప్పండి. అందుకే చెప్తున్నా, సమస్యను చూసి భయపడతావు, కష్టాన్ని చూసి భయపడతావు, ఇబ్బంది చూసి భయపడద్దు. జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు. అలాగని ఒకటే విశ్వాసం, సావైనా కీడైనా యేసే, మేలైనా కీడైనా యేసే, చావైన బ్రతికైనా యేసే. అందుకే అపోజిట్ పౌలు ఇంత అనుభవం పూర్ణుడు కాబట్టి ఆయన అంటాడు, మేలైనా కీడైనా ఇగో ప్రభా, నీ చచ్చిపోయిన బ్రతికున్న నీ సేవకే హల్లెలూయా చెప్ప అనుకున్నాడు. కాబట్టి ఏం పోయింది? దాదాపు కొన్ని వందలాది కోట్లాది రూపాయలు పెంట మీద చెత్త ఇది అనుకున్నాడు. మన దగ్గర ఆ డబ్బు ఉంటే, అమ్మ బాబాయ్ నా అంత గొప్ప లేడు, నా అంత ఆస్తిపరులు లేడు. గొప్పలు ఎలాగ అనుకుంటారు కదా, గొప్పలు అనుకుంటారు. నా అంత ఆస్తిపరులు లేడు, నా అంత గొప్పడు ఎవరు లేడు అనుకుంటారు. కానీ అపోజిట్ పౌలు చెప్తుంది, దేవుడి కంటే ఏది గొప్పది కాదు. ఆమె చెప్పు. 46-47 కోట్ల రూపాయల ఆస్తిని ఏమంటున్నాడు తెలుసా? పెంట మీద చెత్త. కోరు నాయన, 10 రూపాయలు ఉంటే బ్రతికే రోజులు ఇవి. కోట్లాది రూపాయలు వస్తున్నాయంటే వదులుతారు ఎవరైనా? వదలరు. కానీ అపోజిట్ పౌలు అంటున్నాడు, నాకు ఆ డబ్బు కన్నా, ఆ ధనం కన్నా, ఆ గొప్ప భాగ్యం కన్నా నాకు ప్రభువే గొప్ప. అంటే ఇప్పుడు నువ్వు ప్రభు పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు చెప్పండి, దేవుడు గొప్ప, డబ్బు గొప్ప? బంగారం గొప్ప, దేవుడు గొప్ప? బంగారం గొప్ప, దేవుడు గొప్ప? బేదరికం గొప్ప, దేవుడు గొప్ప? అంటే బేదరికంలో ఉండడానికి ఇష్టాలే. దేవునికి స్తోత్రం కలిగి నిజాయితీగా బ్రతికిన దైవజనుడు అయినా, విశ్వాసి అయినా రూపాయి సంపాదించుకోలేదు. ఇది మాత్రం పక్కా వాస్తవం. కానీ దేవుడు అభివృద్ధి పరిచే కొద్ది దేవుడు నామాన్ని కనపరచాలి. కానీ ఈ రోజుల్లోనే ఫస్ట్ చిన్న దాంట్లో నమ్మకంగా బాగానే ఉంటున్నారు, కాస్త బట్టి ఎదికేది, ఇంకాస్త మెట్టి ఎక్కారు, పైకి వెళ్ళిపోయారు. ఇక్కడ కోల్పోతున్నారు చాలా. దేవుడు కావాల్సిన అన్ని కార్లు, బంగ్లాలు, నగలు, నాణ్యాలు అన్ని ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసేసరికి దేవుని ఆత్మని కాస్త పక్కన పెడుతున్నాడు. ఇంకా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టే నడుచుకుంటున్నాడు. అందుకే సేవలు పడిపోతున్నాయి, సంఘాలు పడిపోతున్నాయి, సేవలు అభివృద్ధి చెందడం లేదు. కానీ ఒకటే, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు మనకి ఎంతైతే ఇస్తాడో అంత దేవుడి నామాన్ని గణపరిచే విధంగా నీవు ఉంటే, దేవుడికి ఎంతైతే దేవుడు నీకు ఇస్తున్నాడు దాన్ని బట్టి నువ్వు దేవుడు ఖర్చు పెట్టే మనసు నీకు ఉంటే అద్భుతాలు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వచ్చిన దాంట్లో కాకుండా ఇంకా ఎక్కువ తీసి దేవునికి ఇస్తే ఇంకా అద్భుతం చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాగిచ్చే చేతిని ఇలాగ అడుక్కునే చేతిని ఇలాగ ఎత్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాలి? ఇచ్చే కొద్ది ఇస్తూనే ఉంటాడు దేవుడు. మన హృదయంలో ఆలోచన ఉండాలి. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత చక్కని మాటలు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నీతో కనుక దేవుడు మాట్లాడితే ఒక్కసారి ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. ఆపేనందుకు ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి.